సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కొలారాడోలో 8 minutes ఒక ఉమెన్ చనిపోయి లేచింది. లేచి తన ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేసుకుంది. అంటే 8 minutes లో వాట్ ఆల్ హ్యాపెండ్ విత్ హర్, వాట్ ఆల్ షీ సా, ఏం చూసింది, ఎలా అనిపించింది తనకి, ఎందుకు షీ కేమ్ బ్యాక్, అవన్నీ కూడా షేర్ చేసింది. ఏం చూసిందట, ఏం చెప్పిందట? అది తనకి తన బాడీ చాలా లైట్ వెయిట్ గా, ప్రశాంతంగా, హ్యాపీగా అనిపించినట్టు తన ఎక్స్పీరియన్స్ ని ఆ వీడియోలో షేర్ చేసుకుంటా ఉంది. అంటే అట్లా జరుగుతుందా? అక్కడక్కడ జరుగుతాయమ్మా, ఎప్పుడన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎప్పుడో సినిమాల్లో చూపిస్తే అట్లా ఎవడన్నా లేచి వస్తాడా, మరి విడ్డూరం కాకపోతే వీళ్ళు ఇట్లా తీసిరు సినిమా అనుకుంటాం కదా. మెడ్రాస్ లో ఒకరు తర్వాత చాలా పెద్ద ప్రచురణ సంస్థ అది పెట్టారని చెప్తారు. ఆయన అలాగే సాయంత్రం సూర్యాస్తమయం లోపల దహనం చేయాలి శరీరం అంటారు గనక తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి నిప్పు అంటించిన తర్వాత ఏమిటి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి లేచాట ఆయన. అందరూ వెళ్ళిపోయారు. కానీ అప్పటికే మంత్రాలతో చెప్పి ఆయన అక్కడ పెట్టారు కనుక అందరూ భయపడిపోయి దెయ్యం అనుకుని పారిపోయారు, కానీ ఆయన నమ్మలేదు ఎవరు. కానీ ఆయన తర్వాత అక్కడే ఉన్నారు, బతికారు అని చెప్తారు. ఇది ఎప్పుడో తర్వాత కూడా లైఫ్ లీడ్ చేసిండు ఆయన, హాయిగా లైఫ్ లీడ్ చేశాడు. ఒక పెద్ద ప్రముఖుడు కూడా ఒక సుమారుగా 150-200 సంవత్సరాల క్రితం మాట, ఎగ్జాక్ట్లీ డేట్ చెప్పలేను. కానీ అట్లా కాకుండా నాకు తెలిసినటువంటి ఒక ఆయన వాళ్ళ అమ్మగారిని అలా అయిందట చిన్నప్పుడు. ఆవిడ 5-6 ఏళ్ళప్పుడు ఎప్పుడో ప్రాణం పోయింది అనుకున్నారు, చాలాసేపు కూర్చున్నారు, ప్రాణం లేదు, కట్టెబారిపోయింది ఒళ్ళంతా. చిన్న పిల్ల, అందరూ ఏడిచారు. చనిపోయింది చిన్నపిల్ల. తీసుకెళ్ళి చిన్నపిల్లల్ని పాతి పెడతారు కదా, అలా గుంటలో పెట్టిన తర్వాత మట్టి పోస్తూ ఉంటే లేచింది. ఆవిడ తర్వాత పెరిగింది, పెద్దదైంది, ఆవిడకి పిల్లలు పుట్టారు. ఆవిడ కొడుకు నాకు తెలుసు. అంటే ఆ కొద్దిసేపట్లో చిన్న ఏం చెప్పిందో ఏమీ తెలియదు ఆ పిల్లకి. అలాగే ఒక అరౌండ్ 18-19 years వ్యక్తి చాలా బాధపడుతూ పెయిన్స్తో, చాలా భయంకరమైనటువంటి బాధతో ఉన్నప్పుడు సిక్ హాస్పిటల్లో చేర్చారు. అంతా అయిపోయింది, నో లైఫ్, ప్రాణం పోయింది అన్నారు. ఓకే, ప్రాణం పోయింది అన్న తర్వాత 2-3 నిమిషాల తర్వాత అన్ని పల్సు గిల్సు అన్ని ఎవ్రీథింగ్ వాళ్ళు డాక్టర్లు చూడాల్సినవన్నీ చూశారు. నిర్ధారణ చేశాక నెమ్మదిగా కళ్ళు తెరిచాయి. ఏమిటి ఎక్స్పీరియన్స్ అంటే, తన బాడీని తను చూసుకుంటూ హ్యాపీగా, లైట్గా, సంతోషంగా ముందుకు వెళ్ళిపోతాం. ఎటు వెళ్తున్నది అంటే కొన్ని వేల సూర్యుళ్ళు ఎంత ఒకే చోట ఉంటే ఎంత కాంతి ఉంటుందో అంత కళ్ళు మిరిమిట్లు కలిపి పెద్ద తెల్లని కాంతి. బట్ ఇట్ ఈస్ సో కూల్. ఓకే, సో అంత బ్రైట్నెస్, అంత ఇది ఉండి కూడా కూల్గా హ్యాపీగా ఉంది. ఈ వెనక నుంచి బాడీ పిలుస్తోంది రమ్మని. సోల్ డిస్కనెక్ట్ అయిపోయింది, సోల్ బాడీ స్టిల్ కాలింగ్ దట్ సోల్ బ్యాక్ అగైన్. సోల్ వాంట్స్ టు గో. మళ్ళీ ఈ బాడీలోకి ఎడితే ఈ పెయిన్స్, ఈ బాధ, నేను ఎక్కడ పడతాను, వద్దు అని. బట్ బాడీ పిలుస్తోంది మళ్ళీ. అది డైలాగ్, నా బాడీ కదా, నేను వెళ్ళాలి కదా, ఇలాంటి చిన్న డైలాగ్ అనమాట. కానీ నో, ఈ సఫరింగ్ కన్నా వెళ్ళిపోవటం బెటర్ అట్లా అనుకున్నాడంటమ్మా ఇంతసేపట్లో. అనుకుని వెళ్ళిపోతూ ఉంటే బాగా కావలసిన వాళ్ళ ఆత్మీయులు పిలిచారు. పిలుపు వినపడింది, పిలిచినట్టు వినపడింది, వాళ్ళు లేరు అక్కడ. అదే పిలిచినట్టు వినపడి వెనక్కి తిరిగి చూసి బాడీలోకి రావడం. బాడీలోకి రాగానే మళ్ళీ పెయిన్స్. అప్పుడు మళ్ళీ అయ్యో వదిలేసి వెళ్ళిపోతే బాగుండు కదా, హ్యాపీగా ఉంది, పెయిన్లెస్, ఆనందంగా ఉంది అన్న భావన కలిగిందిట. ఆ వ్యక్తితో నేను మాట్లాడా. ఈ ఎక్స్పీరియన్స్ ఆ వ్యక్తి నాకు పర్సనల్ గా చెప్పాడా మమ్మీతో? ఎక్కడతో వింటున్నాం కానీ ఇక్కడ కూడా అది ఇలా ఉంది. అది గట్టిగా 2 నిమిషాలు, అంతకన్నా ఎక్కువేం కాదు. అంటే నాకు తెలిసి నేను అనుకున్నది ఏంటంటే, అప్పుడప్పుడు శరీరంలో ఎలక్ట్రిక్ కరెంట్ ఏదైతే ఉంటుందో దాని కనెక్షన్ మిస్ అవుతూ ఉంటుంది.
మనకు కూడా ఉంటుంది, బ్లాంక్ అవుతాను చూడండి. మాట్లాడుతూ కూడా ఒక్కోసారి మాట ఆగిపోతుంది. అవును. ఏ పని చేస్తున్నా జస్ట్ వి గివ్ ఏ గ్యాప్ ఫర్ 1 సెకండ్, ఎగ్జాక్ట్లీ. స్ప్లిట్ సెకండ్. ఆ స్ప్లిట్ సెకండ్లో ఏమవుతుంది అంటే ఛార్జింగ్ ఉండదు. మళ్ళీ ఇఫ్ దే కనెక్ట్ ఇట్ కమ్స్. ఎందుకంటే నేను ఇది అనుకోవడం, ఒక అమ్మాయి అంటే సుమారుగా 25 ఏళ్ళు, పెద్దవాళ్ళు పెళ్లి కుదిర్చారు, అంతా బాగా ఉంది. అటు మగ పెళ్లి వారు వచ్చి విడిదిలో ఉన్నారు, ఆడపెళ్లి వారి ఇంట్లో హంగామాగా ఉంది. రేపు పెళ్ళి, ఇవాళ 2 రెళ్ళు 6 సినిమా చూస్తున్నారు వాళ్ళు. ఓకే. సినిమా పేరు కూడా నాకు మొదటి నుంచి చివరి దాకా హిలేరియస్ కామెడీ కదా అది. చూస్తూ చూస్తూ నవ్వుతున్నారట. ఈ పెళ్లి కూతురు నవ్వుతూ అంతే, నోరు ముయ్యల. షీస్ నో మోర్. ఓ మై గాష్. ఫాదరు ప్రొఫెసర్ అవడంతో అసలు ఎందుకు ఇట్లా జరిగింది, ఏ అనారోగ్యం లేదు కదా, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి ముందు ఇమీడియట్గా క్రిమేషన్ వాటికి ఏర్పాటు చేయకుండా దాన్ని టెస్ట్కి పంపించారు. అసలు అది తేలేక చేస్తానండి. తేల్చి చెప్పింది ఏంటంటే అదే కనెక్టివిటీ ఉండేది ఏదో ఉంది, అప్పుడప్పుడు అందరికీ అవుతుందట, మనకి రివైవ్ అవుతుంది వెంటనే, స్ప్లిట్ సెకండ్ అంతే. కన్ను ముగిస్తే అసలు తెరిచేదాకా కూడా కాదు, అంత తక్కువ అనమాట. ఇలా ఆ క్షణంలో అయ్యి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. మనకి చూడండి, కరెంట్ ఫ్లిక్కర్ అయ్యి దీపం ఆగిందా అనే లోపల మళ్ళీ వచ్చేస్తుంది, అంతకన్నా తక్కువ సమయం. అట్లాంటిది అది రివైవ్ కాలేదు చాలాసేపటి వరకు అని. ఇలాంటివి కొన్ని ఉంటాయి, ఇవి కామన్ కాదమ్మా. కాకపోతే ఇవి ఏమంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ కానీ, ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ద బాడీ కానీ, ఇలాంటివి మనకి ఉన్నాయి అని చెప్పడానికి పనికొస్తాయి తప్ప దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ కామన్. వీ నీడ్ నాట్ టేక్ దమ్ ఇన్ టు కన్సిడరేషన్. ఉన్నాయి, లేకపోవడం కాదు, బట్ దే ఆర్ నాట్ కామన్. వీని మనం అని అనుకోవడానికే తప్ప అవి రెగ్యులర్ గా అన్ని వేళల్లో జరగకపోవచ్చు కదా, జరగడమే వెరీ రేర్. సో జరగవు, ఎక్కడో తప్పిదారి ఒకటి జరుగుతుంది అంతే. కానీ ఆయన చనిపోయిన తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ బాడీని, ఈ పెయిన్ ని తీసుకునే బదులు అక్కడికే వెళ్ళిపోతే అందుకే కదమ్మా చనిపోయినప్పుడు 3 సార్లు ఎవరైనా పిలుస్తారు కదా, పిలుస్తారు, మేబీ పేర్లు పెట్టి పిలుస్తారు, రిటర్న్ వస్తారేమో అన్న ఆశతో. ఇప్పుడు ఈ మీరు చెప్పిన వెనక్కి జస్ట్ తిరిగేటప్పటికల్లా వెనక్కి రావడం అయిపోయింది, పిలుస్తున్నారని వెనక్కి చూస్తే అది. అమ్మో. కానీ ఆ ఫ్యామిలీ అంతా ఎంత షాక్ లో ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో కదా. వెరీ నైస్. మంచి మాటలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.